ఈరోజు టీమిండియా 5th టెస్ట్ మ్యాచ్ గెలిచాక 147 ఇయర్స్ రికార్డ్ ఒకటి బద్దలైపోయింది. దాంతో పాటుగా 112 ఇయర్స్ రికార్డ్ ఒకటి బద్దలైపోయింది. ఇది చారిత్రాత్మక విజయం. 4-1 తేడాతో టీమిండియా సూపర్ విక్టరీ సాధించేసింది. సో చాలా రికార్డ్స్ బ్రేక్ అయ్యాయన్నమాట. వీడియో మొత్తం చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. సో మనం ఏ రికార్డ్స్ గురించి అయితే మాట్లాడుతున్నామో ఇవన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తూనే ఉన్నాను. సో అందుకే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఓపెన్ చేసి జాయిన్ అవ్వండి. మీకు ఎటువంటి క్రికెట్ అప్డేట్స్ అయినా, మ్యాచ్ ప్రిడిక్షన్స్ అయినా, డ్రీమ్ 11 టీమ్స్ అయినా దొరుకుతూ ఉంటాయి. సో వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోండి. సో ఫస్ట్ అయితే మనం 112 ఇయర్స్ రికార్డ్ ఏంటి, ఎందుకు బ్రేక్ అయింది, దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఇప్పటి వరకు టెస్ట్ క్రికెట్ హిస్టరీలో 112 ఇయర్స్ నుంచి ఒక టీం ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఓడిపోయాక 4-1 తేడాతో ఆ సిరీస్ ని గెలిచిందే లేదు. సో 112 ఇయర్స్ తర్వాత టీమిండియా ఆ ఫీట్ ని సాధించింది. ఇక 147 ఇయర్స్ రికార్డ్ ఏంటి అంటే, టెస్ట్ క్రికెట్ మొదలై ఇన్ని సంవత్సరాలు 147 ఇయర్స్ లో ఏ టెస్ట్ సిరీస్ లో కూడా 100 సిక్స్లు నమోదవ్వలేదు. అండ్ ఆ 100 సిక్స్లో 71 సిక్స్లు టీమిండియా మాత్రమే కొట్టింది. 29 సిక్సెస్ ఇంగ్లాండ్ కొట్టింది. సో బ్యాస్ బాల్ అని విర్రవీగే ఇంగ్లాండ్కు మన వాళ్ళు గట్టి కౌంటరే ఇచ్చారు. అండ్ ఈ సిరీస్ తర్వాత ఖచ్చితంగా ఇంగ్లాండ్ కూర్చొని డిస్కస్ చేస్తుందన్నమాట, ఇక ముందు మనం బ్యాస్ బాలే ఆడాలా లేకుంటే నార్మల్ టెస్ట్ క్రికెట్ ఆడాలా అని. ఎందుకు అంటే ఇంతవరకు ఏ టీము కూడా బ్యాస్ బాల్ కి కౌంటర్ గా గేమ్ ని ఆడలేదు. సో అందరూ కొంచెం టెన్స్ ఫీల్ అయ్యారు అనమాట. ఏమని అంటే, వాళ్ళేదో ఆడుతున్నారు, అలా ఆడితే మనకు వర్కౌట్ అవ్వదు అన్నట్టుగానే. కానీ టీమిండియా కౌంటర్ అటాక్ చేయడంతో బ్యాస్ బాల్ అనేది పూర్తిగా నేలమట్టం అయిపోయింది. ఇక ఒక్కసారి ఎవరైనా ఒక దారి చూపించారు అంటే ఖచ్చితంగా అన్ని టీమ్స్ అదే దారిలో వెళ్తాయి. సో ఇప్పటి నుంచి ఇంగ్లాండ్ పైన ప్రతి ఒక్కరు కౌంటర్ అటాక్ చేశారు అంటే వాళ్ళు ఇక సిరీస్లని ఓడిపోవడమే జరుగుతుంది. అందుకే నెక్స్ట్ నుంచి వాళ్ళ అప్రోచ్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఈరోజు మ్యాచ్ చూసాము అంటే, మనం నిన్న డిస్కస్ చేసాం, మనం కొట్టిన స్కోర్ని ఖచ్చితంగా వాళ్ళు చేస్ చేసి ఒక 50, 60, 100 రన్స్ ఇస్తారు, మన వాళ్ళు దాన్ని చేస్ చేస్తారు, ఆ విధంగా విన్ అయిపోతుంది అనుకున్నాం. కానీ మనం కొట్టిన స్కోర్ని కూడా వాళ్ళు దాటలేకపోయారనమాట. చాలా సింపుల్గా ఏ కష్టం లేకుండా టీమిండియా ఈ 5th టెస్ట్ని గెలిచేసింది. ఇలా గెలవడంలో కీలక పాత్ర పోషించింది ముఖ్యంగా రవిచంద్రన్ అశ్విన్ తన 100th టెస్ట్ మ్యాచ్లో ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో 5 వికెట్స్ తీసుకున్నాడు, ఫస్ట్ ఇన్నింగ్స్ లో 4 వికెట్స్ తీసుకున్నాడు. సో ఈ క్రమంలో అతను కూడా ఒక రికార్డ్ ని బ్రేక్ చేశాడు అనమాట. అది ఏంటి అంటే, ఇంతవరకు ఏ బౌలర్ కూడా 100th టెస్ట్ మ్యాచ్ ఆడుతూ ఒక టెస్ట్ మ్యాచ్ లో ఇన్ని వికెట్స్ తీసుకోలేదు. అంటే 9 వికెట్లు తీసుకున్నాడు. చాలా గొప్ప విషయం ఇది. అండ్ అదే టైంలో ఒక ఇండియన్ రికార్డ్ కూడా బ్రేక్ చేశాడు రవిచంద్రన్ అశ్విన్. అదే అతి ఎక్కువ సార్లు 5 వికెట్స్ తీసుకోవడం. రవిచంద్రన్ అశ్విన్ ఇప్పటి వరకు 35 టైమ్స్ 5 వికెట్స్ తీసుకున్నాడు. 36 అనుకుంటాను. సో ఇంతవరకు ఏ ఇండియన్ బౌలర్ కూడా అన్నిసార్లు తీసుకోలేదు. 35 అనిల్ కుంబ్లే ఉన్నాడు తన కింద స్థానంలో. సో ఫస్ట్ ప్లేస్ లో అయితే ముత్తయ్య మురళీధరన్ ఉన్నాడు. చాలా ఉన్నాయి. సో ఈ విధంగా రవిచంద్రన్ అశ్విన్ రికార్డ్ బౌలింగ్ తో టీమిండియాకు ఒక మరుపురాని విజయాన్ని అయితే అందించాడు. ఇక ఈ రోజు మ్యాచ్ లో ఇంకా ఎవరైనా మంచిగా బౌలింగ్ చేశారో అంటే సెకండ్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతున్నాను. రవిచంద్రన్ అశ్విన్ 5 వికెట్స్ తీసుకున్నాడు. కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా 2 వికెట్లు, ఇక 1 వికెట్ ఏమో రవీంద్ర జడేజాకు దక్కింది. సో ఇక మాక్సిమం ప్రతి ఒక్క బౌలర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అయితే మొహమ్మద్ సిరాజ్ అనమాట సెకండ్ ఇన్నింగ్స్ లో కేవలం ఒకే ఒక్క ఓవర్ మాత్రమే బౌలింగ్ చేయడానికి ఛాన్స్ వచ్చింది. ఇక ఇంగ్లాండ్ మనం బ్యాటింగ్ విషయానికి వచ్చాము అంటే, వాళ్ళు టోటల్గా జో రూట్ పైన డిపెండ్ అయిపోయారు. సో జో రూట్ కూడా బాగా ట్రై చేశాడు. అంటే ఇంకొక ఎండ్లో ఎవరు కూడా తనకి ఛాన్స్ ఇవ్వలేదన్నమాట. 84 రన్స్ కొట్టి లాస్ట్ వికెట్ కూడా అతందే. ఇక అయిపోయిందని చెప్పి హిట్టింగ్ చేసి అవుట్ అయిపోయాడు కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో. ఇక అతని తర్వాత ఎవరైనా రన్స్ చేశారంటే జానీ బెర్స్టోనే 38, 39 రన్స్ ఏమో చేశాడు. అయితే జానీ బెర్స్టో పేరు చెప్పగానే ఈ రోజు జరిగిన కొన్ని స్లెడ్జింగ్ మూమెంట్స్, కొన్ని గొడవల గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. సో జానీ బెర్స్టో బ్యాటింగ్ చేసే టైంలో శుభ్మన్ గిల్తో ఈ విధంగా అన్నాడు అనమాట, నిన్న నువ్వు ఏదో అలసిపోయావు అని ఆండర్సన్ ఏదో అన్నావు, నువ్వు అవుట్ అయ్యాక ఏంటి అని చెప్పి అడగగానే శుభ్మన్ గిల్ దానికి సమాధానం చెప్తే ఏమన్నాడంటే, అవును అన్నాను, నేను 100 రన్నులు కొట్టాక అలా మాట్లాడాను, నువ్వెన్ని కొట్టావు 100 ఇక్కడ అన్నట్టుగా అడిగాడు. దానికి జానీ బెర్స్టో కూడా గట్టి కౌంటరే ఇచ్చాడు. ఏమన్నాడు అంటే, నువ్వెన్ని కొట్టావు ఇంగ్లాండ్లో 100లు అని చెప్పి అడిగాడు. సో ఇక్కడ మనం చూసుకున్నాము అంటే ఇక్కడితో ఇది అయిపోలేదు. మళ్ళీ యంగ్ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ మరీ కొంచెం హద్దులు దాటే మాట్లాడాడు అనమాట. ఏమన్నాడు అంటే, ఈరోజు కొంచెం ఎక్కువ రన్నులు చేస్తున్నాడు కదా, అందుకే ఎగిరిగిరి పడుతున్నాడు అన్నాడు జానీ బెర్స్టోని. సో జానీ బెర్స్టోకి కొంచెం మన యంగ్ ప్లేయర్స్ గట్టిగానే కౌంటర్ ఇచ్చినప్పటికీ ఈ గొడవను మొత్తం చూసుకున్నాము అంటే, సో ఆండర్సన్ని శుభ్మన్ గిల్ అనడంతో ఇది స్టార్ట్ అయింది. సో శుభ్మన్ గిల్ లాంటి యంగ్ ప్లేయర్, ఆండర్సన్ లాంటి లెజెండ్ అని ఒక మాట అనడం ఖచ్చితంగా తప్పని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే సో ఎంతో ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్,
ఈ ఏజ్లో తను 700 టెస్ట్ వికెట్స్ని కంప్లీట్ చేసుకున్నాడు. అది ఈ జనరేషన్లో. తన ఏజ్ ఇప్పుడు ఆల్మోస్ట్ 41-42. సో నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి ఫీట్ని అందుకోలేరు, ఇది మాత్రం గ్యారంటీ. సో తన ఫిట్నెస్కి, తన గేమ్ పైన తనకున్న ప్యాషన్కి మనం సెల్యూట్ చేయాల్సిందే. సో అక్కడ నుంచే మొదలైందనమాట. బట్ స్లెడ్జింగ్ అనేది కొంచెం పెద్దగా ఎక్కువ ఏం జరగలేదు, జస్ట్ 1 or 2 వర్డ్స్ మాత్రమే. మీకు తెలుసు కదా, ఇలాంటి స్లెడ్జింగ్స్ ముందుకు సాగాలి, గట్టిగా జరగాలి అంటే విరాట్ కోహ్లీ టీంలో ఉండాలి. బట్ మిస్ అయిపోయాము. బట్ ఇది నార్మల్ స్లెడ్జింగ్ మాత్రమే. ఇక నెక్స్ట్ ఇంకొక చిన్న స్లెడ్జింగ్ కూడా జరిగింది. అదేంటి అంటే టామ్ హ్యాట్లీ. సో ఇంగ్లాండ్ స్పిన్నర్ అనమాట. బ్యాటింగ్కి రాగానే ధ్రువ్ జురెల్, ఇతను కూడా యంగ్ ప్లేయరే, ఏమన్నాడు అంటే మోస్ట్ కన్సిస్టెంట్ బ్యాట్స్మెన్ వచ్చేసాడు ఈరోజు ఇంగ్లాండ్కి సంబంధించిన వాడు అన్నాడు. అంటే ప్రతి మ్యాచ్లో కూడా టామ్ హ్యాట్లీ లాస్ట్లో రావడము, కొంచెం రన్స్ చేయడము, సో ఆ విధంగా ఇండైరెక్ట్గా ట్రోల్ చేస్తూనే ఆ విధంగా అన్నాడు అనమాట. అది కూడా పెద్దగా ఏం సాగలేదు, అక్కడితోనే ఎండ్ అయిపోయింది. సో ఈ విధంగా ఇలాంటి స్లెడ్జింగ్ మూమెంట్స్తో ఫన్నీగా గేమ్ సాగింది. మొత్తానికైతే టీమిండియా థర్డ్ డేనే ఈ టెస్ట్ సిరీస్ని గెలిచేసింది, టెస్ట్ మ్యాచ్ని గెలిచేసి. సో ఇలాంటి అప్డేట్స్, ఇలాంటి క్రికెట్ న్యూస్ ఇంకా మీకు కావాలంటే వెంటనే తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.